మంచిదే. దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా. మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు గారి హయాంని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, తెలివిగా ఇది చూపించాల. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదల ఎంత అంటే 13.46. అంటే ఈ థియరీ ప్రకారము, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేటు కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు, చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే, ఆ తర్వాత మన ప్రభుత్వం 2019-24 వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది. 2.5 సంవత్సరాలు కోవిడ్, అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గుదల కనిపించిన పరిస్థితులు, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, రాష్ట్రమే కాదు దేశం కూడా అతలాకుతలమైన పరిస్థితి. అటువంటి 2019 నుంచి 2024లో దేశానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే, దేశానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వడ్డీలకు సంబంధించిన పెరుగుదల వృద్ధి రేటు 12.80% అయితే, దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.34%. అంటే దాని అర్థం దేశం జీరో సస్టైనబిలిటీలోకి వెళ్ళిపోయింది దీని ప్రకారం. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్నది పరిస్థితి ఏమిటి అన్నది ఒకసారి చూస్తే, రాష్ట్రము వడ్డీలకు సంబంధించిన వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15.43% ఉంటే, దాంట్లో పురోగతి సాధించి 13.92% తగ్గించగలిగాం. అది ఎప్పుడు? రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్, రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు జిఎస్డిపి గ్రోత్ రేట్, కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అక్కడ కూడా దేశం 9.34 ఉంటే రాష్ట్రం దేశం కన్నా మెరుగ్గా 10.23% గ్రోత్ నమోదు చేసి చూపించింది. అంటే అక్కడ మనం ప్లస్సే. మరి ఇప్పుడు చెప్పండి, ఈ పిక్చర్ అంతా చూపించుకోకుండా కేవలం ఈ ఒక్క పిక్చర్ మాత్రమే చూపించి వడ్డీలకు సంబంధించిన పెరుగుదల రేటు 13.92%, ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ రేటు 10.23% మాత్రమే అని చూపించి రాష్ట్రం విధ్వంసమైంది మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో అని చెప్పడం ధర్మమేనా? మొత్తం పిక్చర్ కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాష్ట్రం విధ్వంసమైందని కనిపిస్తుంది. జగన్ గారి హయాంలోనే, వైఎస్ఆర్సీపీ హయాంలోనే రాష్ట్రాన్ని చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నం జరిగింది అనేది కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 2019 నుంచి 2024 మధ్య పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్టయితే, మన రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, ప్రపంచంలో కూడా తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి.
వాస్తవాలు ఇవైతే ఎవరి హయాంలో నిజంగా ఎవరి హయాంలో టేబుల్ 7 కూడా బామ్మ ఎవరి హయాంలో వాస్తవం ఇదైతే ఎవరి హయాంలో రాష్ట్రం విచ్ఛిన్నమైంది, ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయి